యూత్ ఎవరిని ఫాలో అవుతోంది? దేశ నిర్మాణానికి దోహదపడేవారినేనా, లేక సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వ్యంగ్య ఖాతాలనా? మంచి విషయాలకు ప్రాధాన్యం ఇవ్వకపోతే యువత బొద్దింకల వెంట పరుగులు తీస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మీడియా బాధ్యత, యువత దారి, సోషల్ మీడియా ప్రభావంపై ఉపరాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీడియా సానుకూల అంశాలకు పెద్దపీట వేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. కేరళలో మలయాళ దినపత్రిక దీపిక 140వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన యువతకు సరైన సమాచారం అందించాల్సిన బాధ్యత మీడియాదే అని అన్నారు. అలా కాకపోతే యువత ఆసక్తి కోల్పోయి బొద్దింక వెంట వెళ్లే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించడంలో బాధ్యతాయుత మీడియా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కాక్రోచ్ జనతా పార్టీపై పరోక్షంగా స్పందించిన ఉపరాష్ట్రపతి ఒక్క రోజులో విపరీత ప్రచారం పొందిన అంశాలు శాశ్వతంగా నిలవవని అన్నారు. నిజంగా విలువ ఉన్న విషయాలను ప్రజలు వారం రోజులైనా, నెల రోజులైనా గుర్తుంచుకుంటారని చెప్పారు. నిరుద్యోగం, పరీక్షా పేపర్ లీకులు, విద్యా వ్యవస్థ వంటి అంశాలపై వ్యంగ్య పోస్టులతో గుర్తింపు పొందిన ఈ సోషల్ మీడియా వేదిక యువతలో విస్తృత చర్చకు దారితీసింది. అయితే తాత్కాలిక సంచలనాల కంటే సానుకూల ఆలోచనలు సమాజానికి చేరాలని రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. పత్రికా రంగం అసలైన ధర్మం మంచి పనిని ప్రశంసించడం, తప్పును నిర్భయంగా ప్రశ్నించడమేనని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. వార్తలు వాస్తవాధారంగా ఉండాలని, సంపాదకీయాలే అభిప్రాయాలకు వేదిక కావాలని చెప్పారు. ప్రస్తుతం తప్పుడు సమాచారం, వాణిజ్య ఒత్తిళ్లు, డిజిటల్ మీడియా ప్రభావం వంటి సవాళ్లు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు పూర్తి విషయాన్ని చదవకుండా కేవలం హెడ్లైన్లు, క్యాప్షన్లకే పరిమితమవుతున్నారని పేర్కొన్నారు. సమాజంలో నమ్మకాన్ని పెంచుతూ దేశ అభివృద్ధికి ప్రజలను భాగస్వాములను చేసే శక్తి జర్నలిజానికి ఉందని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఓవైపు దేశంలో కాక్రోచ్ పార్టీ చర్చ జరుగుతున్న సమయంలో ఉపరాష్ట్రపతి ఈ అంశంపై స్పందించడం ఇప్పుడు కీలకంగా మారింది.